పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. పాలకొల్లు మండలం బల్లిపాడు గ్రామంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. బల్లిపాడు గ్రామంలో తాగునీటి వసతి కోసం 68.80 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశామని మంత్రి ప్రకటించారు. కేవలం ఏడాది కాలంలోనే ఈ గ్రామానికి 2,54 లక్షల రూపాయల అభివృద్ధి నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ ప్రాంతాన్ని కన్నెత్తి కూడా చూడలేదని, దళిత గ్రామాల అభివృద్ధిని అప్పటి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మంత్రి తీవ్రంగా విమర్శించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మదర్ తెరిసా స్ఫూర్తితో సమసమాజ స్థాపన కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, దళితుల సంక్షేమానికి, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. గ్రామంలో అక్షరాల 2,54 లక్షల రూపాయలతోటి ఇప్పటివరకు ఈ సంవత్సర కాలంలోనే అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, బల్లిపాడు అని అంటే ఒక చిన్న గ్రామం. ఇటువంటి చిన్న గ్రామంలో కూడా సంవత్సరం కాలంలోనే 2,54 లక్షల రూపాయలు ఈ గ్రామానికి నిధులు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అని అంటే అభివృద్ధిని ఏ రకంగా పరుగులెట్టించి పనిచేస్తున్నామో ఇదే ఒక ఉదాహరణ. అందులో భాగంగా ఈరోజు జలజీవన్ మిషన్ నుంచి ఈ బల్లిపాడు, అదేవిధంగా బల్లిపాడు గొడవకి ఆ రోజు సిసి రోడ్లు డ్రైన్ వేసింది కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వమే. మీ అందరికీ తెలుసు, బల్లిపాడు గొడవ వెళ్ళాలంటే ఇంకొంత రాళ్ళు వేసిపోయి ఉండేది. ఆ రోజు సైకిల్ కూడా వెళ్ళే పరిస్థితి లేకపోతే మనమే సిమెంట్ రోడ్డు ఆ రోజు బల్లిపాడు గొడవకి వేసాం. బల్లిపాడు గొడవలో కూడా మొత్తం వీధులన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసాం. ఇక్కడ కూడా బల్లిపాడు ఇక్కడ రింగ్ రోడ్డు మాదిరిగా ఉంటుంది. ఇక్కడ కూడా డ్రైన్స్, రోడ్స్ ని ఏర్పాటు చేసాం. ఆఖరికి ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్ పెట్టుకున్నటువంటి డ్వాక్రా బిల్డింగ్, ఈ డ్వాక్రా బిల్డింగ్ కూడా మనం కట్టిందే. ఆ రోజు 2014-19లో నిజంగా పని చేసేటువంటి ప్రభుత్వానికి, పనికి మానేటువంటి ప్రభుత్వానికి తేడా, పని చేసేటువంటి నాయకుడికి, పనికి రానిటువంటి నాయకులకి ఉన్నటువంటి తేడా మీరు కూడా అర్థం చేసుకొని మనం పనిచేసేటువంటి నాయకుడిని మనం ఇప్పుడు కూడా ఆదరించాలి. అంటే మిమ్మల్ని ఆదరించమంటున్నది ఏదో మా బాగు కోసం కాదు, మీ బాగు కోసం. మీ చేత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక చందపర్రు, ఒక బల్లిపాడు, ఒక ఆడిపేట, ఇట్లా ఏవైతే దళిత గ్రామాలు ఉన్నాయో వాటన్నిటికీ నేను ప్రయారిటీ పెట్టి పనిచేస్తా ఉన్నాను. ఇది నా బాధ్యత. ఎందుకంటే ఎక్కడైతే వెనకబడినటువంటి ప్రాంతం ఉందో దాన్ని అభివృద్ధి చేయాలి. బాగున్న ప్రాంతం ఇవాళ కాకపోతే రేపైనా పర్వాలేదు. బాగోలేనటువంటి ప్రాంతానికి, అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి అభివృద్ధి చేయడం మా కర్తవ్యం.